2 రోజుల పాటు జరిగిన వైకాపా ప్లీనరీలో వివిధ అంశాలపై తీర్మానాలు చేశారు. విభజన చట్టం హామీలు, ప్రభుత్వ పథకాల అమలుపై నేతలు చర్చించారు. తెలుగుదేశం హయాంలో అవినీతి పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్ అమలుకు డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరిట 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైకాపా ప్లీనరీ ఆరోపించింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి నేతలు మద్దతు పలికారు. రాష్ట్రంలో మాఫియా ముఠాల అరాచకాలు పెరిగాయని, ఇసుక, మట్టి దోపిడీదారులు రెచ్చిపోతున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. వైకాపా శ్రేణులపై దాడులు ఆపాలంటూ పార్టీ నేత పార్థసారథి తీర్మానం పెట్టారు. తీర్మానాల ఆమోదం తర్వాత పార్టీ అధ్యక్షుడిగా జగన్ను మరోసారి ఎన్నుకున్నట్లు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే వైఎస్ ఆశయాలు నెరవేరుతాయని పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను పేర్కొంటూ వైకాపా తెలంగాణ నేతలు ప్రవేశపెట్టిన తీర్మానాలను ప్లీనరీ ఆమోదించింది. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శించారు.